వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఎండలు చూస్తున్నారా ఎంత హెవీగా ఉన్నాయో. ఎండలకి కందిపప్పుతో కాకుండా ఈ విధంగా పెసరపప్పుతో మనం పప్పుచారు అనేది చేసుకున్నామంటే బాడీ అనేది వేడెక్కకుండా కూల్ గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. అలాగే అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే ఈ పప్పుచారు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూస్తుంటేనే అలాగే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం. అందుకే పప్పుచారు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అలా రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో డీటెయిల్గా ఈ రెసిపీలో చెప్పుతానండి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ పెసరపప్పుని తీసుకుంటున్నానండి. ఈ విధంగా పెసరపప్పుని కుక్కర్లో వేసుకునేసేయండి. ఈ విధంగా పప్పు అనేది కుక్కర్లో వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకుంటూ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పక్కనే ఉండి తిప్పుకుంటూ మనం ఒక 5 నిమిషాలు అనేది పప్పుని వేయించుకోవాలి. లేదు సిమ్లో పెట్టేసి కూడా మనం మన పని చూసుకుంటూ కూడా పప్పు అనేది వేయించుకోవచ్చండి. కానీ హై ఫ్లేమ్ పెట్టామంటే మాత్రం పక్కనే ఉంటూ ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు పప్పు అనేది బాగా వేయించుకోండి. పప్పు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా ఈ పప్పుని వేయించుకోవడం వల్ల పప్పుచారు టేస్ట్ అనేది రెండింతలు అవుతుంది. అంత బాగుంటుందండి. ఇలా వేయించుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు అనేది వేయించుకోండి. తిప్పకుండా వదలొద్దండి, మాడిపోతుంది పప్పు అనేది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. విన్నారుగా, పెసరపప్పు అనేది లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉందండి. పప్పు అనేది వేగిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. వెంటనే కడుక్కునేసేయండి. పప్పుని ఒక 2 సార్లు కడుక్కునేసి తీసుకుని వచ్చాను చూడండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ అనేది వాటర్ అనేది పోసుకుంటున్నాను. ఇలా మనం పప్పుని వాటర్ పోసేసి ఒక అరగంట నుంచి గంట లేదంటే 2 గంటలు కూడా మనకి టైం ఉంటే నానబెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు కూడా కందిపప్పు అయినా సరే, పెసరపప్పు అయినా సరే, పచ్చెనపప్పు అయినా ఏ పప్పు అయినా సరే మనం ఒక 2 నుంచి 3 గంటల దాకా మనం నానబెట్టుకున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇలా మనం నానబెట్టకుండా చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నానబెట్టి చేయడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు పప్పు అనేది నానేంత వరకు పక్కన పెట్టేసేయండి. నానిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి. ఇక్కడ ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నానండి. నేను హాఫ్ ఎర్రగడ్డని స్లైసెస్గా కట్ చేశాను. హాఫ్ ఎర్రగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదండి. వాటిని పక్కన పెట్టేసుకోండి. మిగతా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటాలని ఈ కుక్కర్లో వేసుకునేద్దాము. స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం పసుపు అనేది వేసుకున్నానండి. ఈ విధంగా అన్నింటినీ వేసుకొని ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని కూడా వేసుకునేసి కుక్కర్ అనేది మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత విజిల్ అనేది పెట్టేసి 6 నుంచి 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. చూడండి, ఇక్కడ కుక్కర్ అనేది విజిల్స్ వస్తున్నాయి. ఒక 6 నుంచి 7 వచ్చిన తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేస్తున్నాను. అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక్కడ విజిల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా విజిల్ అనేది తీసుకునేసి చూడండి, పప్పు అనేది చూస్తున్నాను బాగా మెత్తగా ఉడికిపోయింది. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పక్కన గిన్నెలోకి తీసుకునేసేయండి. ఇక్కడ నాకు వాటర్ అంతా ఏం లేదు, కరెక్ట్గానే సరిపోయింది. చూస్తున్నారు కదా, నేను తగినంత ఉప్పుని వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటున్నాను పప్పు గుత్తితోటి. వాటర్ అనేది ఏం రాలేదు, అందుకనేసి ఇక్కడ నేను తగినంత ఉప్పు అనేది వేసుకొని పప్పు గుత్తితోటి బాగా వెనుపుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, పప్పు గుత్తితోటి ఈ విధంగా బాగా పప్పుని బాగా వెనుపుకునేసేయండి. ఎంత వీలైతే అంత మెత్తగా వెనుపుకునేసేయండి. చూస్తున్నారా ఎంత ఎక్కువగా ఉన్నాయో. అలాంటప్పుడు కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ఈ విధంగా మనం పప్పుచారుని చేసుకొని తినడం వల్ల బాడీ అనేది వేడెక్కకుండా కూల్గా ఉంటుందండి. చూస్తున్నారా, ఈ విధంగా మెత్తగా వెనుపుకునేసిన తర్వాత తగినంత వాటర్ అనేది పోసుకొనేసి ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకునేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది తీసుకున్నానండి. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇలాంటి పప్పుల్లో మనం ఆయిల్ కూడా చాలా తక్కువగానే యూజ్ చేస్తామండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ అనేది ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం మెంతులు అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నింటినీ వేగిన తర్వాత
ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఉప్పు మిరపకాయలు వేసుకుంటున్నాను. నాకు ఎండుమిరపకాయ కంటే ఉప్పు మిరపకాయలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ విధంగా ఉప్పు మిరపకాయ అనేది వేసుకోవడం వల్ల మనం అన్నం తినేటప్పుడు ఈ విధంగా ఉప్పు మిరపకాయని నంచుకుంటూ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉప్పు మిరపకాయ అనేది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి ఎర్రగడ్డలు, వాటిని వేసుకునేసేయండి. వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ అనేది కొంచెం బాగా వాడేంత వరకు అలా 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. ఇక్కడ 2-3 తెల్లబాయల్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఎర్రగడ్డ తెల్లగడ్డని బాగా వేగేంత వరకు అలా 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. చూడండి ఈ విధంగా బాగా వేగిపోయింది. తెల్లగడ్డ అనేది బాగా వేగిపోయి చాలా వేడిగా ఉందండి. ఈ వేడిగా ఉండేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుచారుని తిరగమాతలో వేసుకునేద్దామండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం కడాయి నుంచి కుక్కర్లోకి మార్చుకునేద్దామండి. ఈ విధంగా మార్చుకున్న తర్వాత పప్పు అనేది బాగా తెరలేంత వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు అనేది తక్కువ అనిపించింది, అందుకే ఉప్పు అనేది కొంచెం వేసుకుంటున్నాను. అంటే మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఇక్కడ తగినంత ఉప్పు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఒక 5 నిమిషాలు అనేది. పెసరపప్పు పప్పుచారు అనేది అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకైనా దోశలోకైనా వేటికైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా బాగా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఉప్పు అనేది చూసుకునేసి సరిపోయిందంటే ఆఫ్ చేసుకునేసేయండి, లేదంటే కొంచెం అనేది వేసుకునేసేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పప్పుచారు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎండాకాలంలో పెసరపప్పుతోటి ఈ విధంగా అప్పుడప్పుడు మనం చేసుకొని తిన్నామంటే బాడీ అనేది వేడి చేయకుండా కూల్గా ఉంటుందండి. చూడండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. మనం ఈ పప్పుచారుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము అండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పప్పుచారు అనేది చాలా ఈజీగా అయిపోయిందండి, అలాగే క్విక్గా కూడా అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేసిన ఈ ప్రాసెస్లో మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.